రాజధాని నిర్మాణ పనులు జాప్యం లేకుండా జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నిర్దేశించుకున్న లక్ష్యానికి నిర్మాణాలు పూర్తి కావాలని చెప్పారు. నిర్మాణాల్లో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాలను పక్కాగా పాటించాలని ఆదేశించారు. రాజధాని భవనాల నిర్మాణాలకు అవసరమైన గ్రావెల్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నారు. రాజధానిలో నిర్మాణాలకు ఎంతటి ప్రాధాన్యం ఇస్తున్నామో గ్రీనరీ, సుందరీకరణ, పరిశుభ్రతకు కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. రాజధానుల గార్డెనింగ్, బ్యూటిఫికేషన్ వంటి వాటిలో ఎలాంటి రాజీ పడొద్దని సూచించారు. రాజధాని నిర్మాణ పనుల పురోగతి, బ్యూటిఫికేషన్, రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ వంటి అంశాలపై శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఏ నిర్మాణాలను ఎంతవరకు పూర్తి చేశారు, వర్క్ ఫోర్స్ ఏ మేరకు ఉంది, నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్, మెషినరీని ఆయా సంస్థలు ఏ మేరకు సమకూర్చుకున్నాయనే దానిపై అధికారులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏ భవనాలను ఎప్పట్లోగా పూర్తి చేయాలో నిర్దిష్ట సమయాన్ని నిర్దేశించుకున్నామని, ఆ మేరకు పనులు పూర్తి చేయాల్సిందేనని సీఎం స్పష్టం చేసుకున్నారు. పనుల పురోగతిపై ప్రతి 15 రోజులకోసారి సమీక్షిస్తానని చెప్పారు. ప్రస్తుతం వర్షాల కారణంగా నిర్మాణ పనుల్లో కొంతమేర జాప్యం జరిగినా రానున్న రోజుల్లో దాన్ని భర్తీ చేసేలా నిర్మాణాల్లో వేగం పెంచాలని చంద్రబాబు సూచించారు. ఇంకా కొన్ని నిర్మాణ సంస్థలు వర్క్ ఫోర్స్, మెషినరీ పూర్తి స్థాయిలో కేటాయించలేదని, అలా ఉన్న సంస్థలు తమ పనితీరు మెరుగుపరుచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇక రాజధాని భవనాల నిర్మాణాలకు అవసరమైన గ్రావెల్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని అన్నారు. ఈ మేరకు గనుల శాఖతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి చెప్పారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎంతవరకు పూర్తయిందని సీఎం ఆరా తీశారు. రిటర్నబుల్ ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ల విషయంలో రైతులకు ఏమాత్రం ఇబ్బందులు రానివ్వొద్దని మంత్రి నారాయణ అధికారులకు సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా రిటర్నబుల్ ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన వివరాలను అధికారులు అందించారు. ఇంకా 2471 మంది రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందని, ఇవి కూడా చిన్నపాటి సాంకేతిక, రైతుల వ్యక్తిగత అంశాల కారణంగా పెండింగ్లో ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. తాను కూడా త్వరలోనే రాజధాని రైతులతో సమావేశమవుతారని ముఖ్యమంత్రి తెలిపారు. రాజధానిలో నిర్మాణాలకు ఎంతటి ప్రాధాన్యం ఇస్తున్నామో గ్రీనరీ, సుందరీకరణ, పరిశుభ్రతకు కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. రాజధానుల గార్డెనింగ్, బ్యూటిఫికేషన్ వంటి వాటిల్లో ఎలాంటి రాజీ పడవద్దని సూచించారు. ఇక ప్రైవేటు సంస్థలు చేపట్టే నిర్మాణాలు కూడా ఐకానిక్ మోడల్లో ఉండేలా చూడాలని, ఆయా సంస్థల ప్రతినిధులను కోరాలని అధికారులకు సూచించారు. అమరావతికి వరల్డ్ క్లాస్ సిటీ లుక్ రావాలంటే హై రైజ్ బిల్డింగులు ఉండాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, సిఆర్డీఏ, ఏడీసీఎల్, ఫైనాన్స్ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, వివిధ కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. మోంతా తుఫాన్తో రైతులు నష్టపోకుండా రాష్ట్రంలో నీట మునిగిన పంట పొలాలను యుద్ధ ప్రాతిపదికన కాపాడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మోంతా తుఫానుతో రాష్ట్రానికి జరిగిన నష్టంపై కేంద్రానికి వెనువెంటనే ప్రాథమిక నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిశీలనకు కేంద్ర బృందాన్ని ఆహ్వానించాలన్నారు. తుది నివేదిక సమర్పించేలోగా తక్షణ సాయం అందించేలా కేంద్రాన్ని కోరాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఈ విషయమై తాను ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడతానని ముఖ్యమంత్రి చెప్పారు. తుఫాను తదనంతర చర్యలపై శుక్రవారం ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. శాటిలైట్ చిత్రాల ఆధారంగా ఎక్కడెక్కడ పొలాలు నీట మునిగాయో గుర్తించి శనివారానికల్లా మొత్తం నీటిని మళ్లించాలని సీఎం స్పష్టం చేశారు. నియోజకవర్గం వారీగా శాటిలైట్ చిత్రాలను విడుదల చేసి ఎక్కడైతే నీళ్లు నిలిచిపోయాయో అక్కడికి స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, అధికారులు వెళ్లి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలన్నారు. అందరూ కలిసి సమన్వయంతో పనిచేయటం ద్వారా క్షేత్రస్థాయిలో ఫలితాలు రాబట్టాలని సీఎం సూచించారు. శాస్త్రవేత్తల సూచనలు తీసుకుని పంటలు నీట మునగడం వల్ల దిగుబడి తగ్గకుండా తగు విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కన్నా ఎక్కువగా 60% మేర బాపట్ల జిల్లాలోని వ్యవసాయ క్షేత్రాల్లో నీరు నిలిచిపోయిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. బాపట్ల జిల్లాలో మాత్రం ఆదివారం నాటికి నీటి నిల్వలు లేకుండా చేస్తామని విన్నవించారు. మోంతా తుఫాన్తో రాష్ట్రానికి జరిగిన నష్టంపై కేంద్రానికి వెనువెంటనే ప్రాథమిక నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిశీలనలకు కేంద్ర బృందాన్ని ఆహ్వానించాలన్నారు. తుది నివేదిక సమర్పించేలోగా తక్షణ సాయం అందించేలా కేంద్రాన్ని కోరాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఈ విషయమై తాను ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడతానని ముఖ్యమంత్రి చెప్పారు. అలాగే కృష్ణానదిలో ప్రస్తుతం కొనసాగుతున్న నీటి నిల్వల వివరాల గురించి ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అయితే కృష్ణాలో వరద ఉధృతి తగ్గిందని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు. అలాగే మోంతా తుఫాన్ రక్షణ చర్యల్లో అత్యుత్తమంగా పనిచేసిన వారిని సన్మానించాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు. శనివారం ఉదయం 10 గంటలకు సుమారు 100 మందిని గౌరవించుకునేలా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పారు.
కాకినాడ జిల్లా పరిధిలో మోంతా తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరికి స్వాంతన కలిగించి న్యాయం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా అధికారులను ఆదేశించారు. పంట నష్టం, ఆస్తి నష్టం అంచనాలు పకడ్బందీగా రూపొందించాలని సూచించారు. కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీ, డిఆర్ఓ, ఆర్టీఓలు, పడా ప్రాజెక్టు డైరెక్టర్, పంచాయతీరాజ్, రోడ్లు, భవనాల శాఖ, వ్యవసాయ, విద్యుత్ శాఖలతో పాటు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తుఫాను అనంతర పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. కాకినాడ జిల్లా పరిధిలో మోంతా తుఫాను ప్రభావంతో జరిగిన నష్టం వివరాలపై ఆరా తీశారు. పిఠాపురం నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తుఫాను అనంతరం తీసుకుంటున్న ఉపశమన చర్యలు, ఆస్తి, పంట నష్టం అంచనాలపై దిశానిర్దేశం చేశారు. కాకినాడ జిల్లా పరిధిలో మొత్తం 21 మండలాలు, 7 మున్సిపాలిటీలు ప్రభావితం అయినట్టు కలెక్టర్ శ్రీ షాన్ మోహన్ వివరించారు. కాకినాడ జిల్లా పరిధిలో మోంతా తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరికి స్వాంతన కలిగించి న్యాయం చేయాలని పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా అధికారులను ఆదేశించారు. పంట నష్టం, ఆస్తి నష్టం అంచనాలను పకడ్బందీగా రూపొందించాలని సూచించారు. ప్రభుత్వం నుంచి ప్రకటించిన సాయం నష్టపోయిన ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని తెలిపారు. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికి రాకుండా పోయిందని, తుఫాను కారణంగా నష్టపోయిన ప్రతి రైతుకి ప్రభుత్వం నుంచి పరిహారం అందాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని శ్రీ గంగా శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వార్ల ఆలయ పునర్నిర్మాణ పనులకు విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. అనంతరం ధాన్య దివాసంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని శ్రీ గంగా శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వార్ల ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన మహోత్సవంలో విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఆలయ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్కు గ్రామస్తులు, ఆలయ పునర్నిర్మాణ అభివృద్ధి కమిటీ సభ్యులు బాణాసంచా కాల్చి ఘనస్వాగతం పలికారు. వేద మంత్రోచ్చరణల మధ్య ఆలయ పునర్నిర్మాణ అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి శ్రీ గంగా శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వార్ల ఆలయ పునర్నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ధాన్యాదివాసంలోని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అందరితో కలిసి ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ చల్లపల్లి శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావుతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామంలో శ్రీ గంగా శ్రీ భ్రమరాంబాదేవిక శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ కార్యక్రమం పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని గ్రామస్తులందరూ, గ్రామ పెద్దలందరూ కలిసి గౌరవ మంగళగిరి శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారి చేతుల మీదుగా పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఆ కాశీ విశ్వేశ్వర స్వామి ఆశీస్సులు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, అలాగే మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన మహోత్సవానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు, మంగళగిరి శాసనసభ్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారి చేత శంకుస్థాపన చేయించుకోవటం మా గ్రామ ప్రజలు, అదేవిధంగా కమిటీ తరఫున కూడా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా అందరం కూడా గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకొచ్చారు. వారందరి సహాయ సహకారాలతో ఇవాళ ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా చేసుకోవడానికి గ్రామ ప్రజలు, కమిటీ మెంబర్లు, ఇక్కడ ఉన్నటువంటి
నాయకులు అందరూ కూడా ఈ పునర్నిర్మాణంలో భాగంగా శంకుస్థాపనకి అందరూ వేలాది మందిగా ఇలా దిగ్విజయంగా చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తుఫాను నేపథ్యంలో ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయడం, ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేయడంతో ప్రాణ ఆస్తి నష్టాలను నివారించగలిగినట్లు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న ఇళ్లకు తక్షణమే పక్కా గృహాలు మంజూరుకు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగల్పూడి అనిత పర్యటించారు. వరద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. పాయకారావుపేట నియోజకవర్గం ఎన్ రాయవరం మండలం బంగారమ్మపాలెం గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలు మంత్రి అడిగి తెలుసుకున్నారు. తుఫాను బాధితులకు ప్రభుత్వం మంజూరు చేసిన నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. బంగారమ్మపాలెం గ్రామంలో బొంది మసేనమ్మ, వడిపిల రాజమ్మ పూరిళ్లు మరియు 5 సంవత్సరాల క్రితం సముద్ర ప్రమాదంలో భర్త మృతి చెందిన మైలిపల్లి సత్తయ్యమ్మ పరిస్థితి చూసి చలించిపోయిన మంత్రి అనిత సొంత నిధులతో ఆర్థిక సాయం అందజేశారు. బొంది మసేనమ్మ, వడిపిల రాజమ్మ, మైలిపల్లి సత్తయ్యమ్మలకు తక్షణమే పక్కా గృహాలు మంజూరు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఎన్ఏఓబి ప్రహరీ గోడ వలన ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు తెలపగా తక్షణమే ప్రజలకు ఇబ్బంది లేకుండా సమస్య పరిష్కరించాలని అధికారులను హోంమంత్రి ఆదేశించారు. అనంతరం మంత్రి అనిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తుఫాన్ నేపథ్యంలో ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయటం, ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేయడంతో ప్రాణ ఆస్తి నష్టాలను నివారించగలిగినట్లు తెలిపారు. 15 రోజుల్లో బంగారమ్మపాలెం గ్రామంలో రోడ్డు వేయటం జరుగుతుందని, మత్స్యకార గ్రామాల్లో మత్స్యకారులతో పాటు ఇతర కులాల వారికి కూడా తుఫాను ప్రభుత్వ సహాయం అందిస్తామని తెలిపారు. తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న ఇళ్లకు తక్షణమే పక్కా గృహాలు మంజూరుకు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ తరపున ఆసుపత్రులకు 4,143 కోట్లు చెల్లింపులు జరిగాయని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రభుత్వ బకాయిలను వన్ టైం కింద చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. రాష్ట్ర సచివాలయంలోని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఛాంబర్లో ఆశా అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి సత్యకుమార్, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈఓ దినేష్ కుమార్ మధ్య చర్చలు జరిగాయి. ప్రభుత్వ బకాయిలను వన్ టైం కింద చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. ఆశా ప్రతినిధులను ఉద్దేశించి మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమస్యల పరిష్కారం గురించి ఎప్పటికప్పుడు చర్చించినట్లు తెలిపారు. వన్ టైం చెల్లింపుల విధానంలో సమస్య శాశ్వత పరిష్కారానికి సీఎం సిద్ధంగా ఉన్నారని అన్నారు. వన్ టైం చెల్లింపు విధానం అమల్లోకి వచ్చేలోగా మరో 250 కోట్లు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. యూనివర్సల్ హెల్త్ పాలసీ కింద తీసుకునే నిర్ణయాల్లో సంఘం ప్రతినిధులను భాగస్వాములను చేస్తామన్నారు. పెండింగ్లో ఉన్న ఆసుపత్రుల బిల్లుల పరిశీలనకు యుద్ధ ప్రాతిపదికన సుమారు 50 మంది వైద్యులను నియమిస్తున్నామని తెలిపారు. డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందన్న, రోగుల ఆరోగ్య సంరక్షణను దృష్టిలో పెట్టుకుని వెంటనే వైద్య సేవలను కొనసాగించాలని తెలిపారు. బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ అక్టోబర్ 10 నుంచి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు సేవలు నిలిపివేశాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మంత్రి సత్యకుమార్ చొరవతో ప్రభుత్వం 2 విడతలతో కలిపి 488 కోట్లు విడుదల చేసింది. మరో విడత కింద 250 కోట్లు చెల్లించేందుకు చర్యలు మొదలయ్యాయి. మిగిలిన బకాయిలను నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం బ్యాంకుల నుండి పొందిన రుణాల ద్వారా వన్ టైం విధానంలో చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. భారతదేశం నుంచి బ్రిటిష్ వారిని తరిమి కొట్టిన అనంతరం భారతదేశాన్ని ఒక్కతాటిపైకి తీసుకొచ్చిన మహనీయుడని సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఎన్టీఆర్ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు అన్నారు. భారతదేశ సమైక్యత, సార్వభౌమాధికారం, ఐక్యత ఎన్నో భాషలు, కులాలు, మతాలు ఉన్నా కూడా భిన్నత్వంలో ఏకత్వం సాధించుకుంటూ ముందుకు సాగిపోతున్నామని వెల్లడించారు. దేశ సమైక్యతను, సమగ్రతను చాటి చెప్పిన స్వాతంత్ర సమరయోధుడు, ఉక్కు మనిషి, దేశ ఐక్యతావాది, తొలి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి మరియు జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు అధ్యక్షతన పోలీసు సిబ్బంది ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి బెంచ్ సర్కిల్ వైపు సమైక్యతా రన్ నిర్వహించారు. అనంతరం పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మీడియాతో మాట్లాడుతూ భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జన్మదినాన్ని పురస్కరించుకొని అన్ని రాజకీయ పక్షాలు, ఎన్జీఓలు, వివిధ సంఘాల వారిని కలుపుకొని సమైక్యతా ర్యాలీని నిర్వహించామని చెప్పారు.
రన్ ఫర్ యూనిటీ, యూనిటీ వాక్థాన్ అని వివిధ కార్యక్రమాలను నిర్వహించి వారి సేవలను స్మరించుకోవడం జరిగిందన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ బ్రిటిష్ వారిని పారద్రోలిన అనంతరం భారతదేశాన్ని ఒక తాటిపైకి తీసుకువచ్చిన మహనీయుడని గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా 500 పై చిలుకు ఉన్న సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో వారి కృషి ఎనలేనిదని పేర్కొన్నారు. వారి సేవలకు ఈరోజు మనం స్వేచ్ఛను అనుభవిస్తున్నామని అన్నారు. భారతదేశ సమైక్యత, సార్వభౌమాధికారం, ఐక్యత, ఎన్నో భాషలు, కులాలు, మతాలు ఉన్నా కూడా భిన్నత్వంలో ఏకత్వం సాధించుకుంటూ ముందుకు సాగిపోతున్నామని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు చెప్పారు. వారు భారతదేశ స్వతంత్రానంతరం బ్రిటిష్ను పారదోలిన తర్వాత అందరినీ ఒక తాటి మీదకి తెచ్చిన మహానుభావుడు ఆయన. ముఖ్యంగా ఎన్నో 500 పైచిలకు ఉన్న సంస్థానాలని వారు భారతదేశంలో విలీనం చేయడం, ఈరోజు మనము వారి సేవలకి ఈరోజు మనము స్వేచ్ఛా ఊపిరిలో ఈరోజు మనము అనుభవిస్తున్నాము. సో వారి సేవలను ఒకవైపు గుర్తు చేసుకుంటూ అదేవిధంగా భారతదేశ సమైక్యత, సార్వభౌమాధికారం, ఐక్యత అనే అంశాలను దృష్టిలో పెట్టుకునేసి మనం ఈరోజు ముందుకు పోతున్నాము. ఎన్నో భాషలు, కులాలు, మతాలు ఉన్నా కూడా భిన్నత్వంలో ఏకత్వం సాధించుకుని ఈరోజు మనం ముందుకు పోతున్నాం. ఆ క్రమంలో ఈ సమైక్యత ర్యాలీని ఈరోజు మనం జరుపుకున్నాం. దేశ సమైక్యతకు, జాతీయ ఏకత్వానికి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ శాశ్వత మార్గదర్శి. పాడి పరిశ్రమలో సహకార ఉద్యమానికి నాంది పలికిన మహానుభావుడు అని కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు కొనియాడారు. పాడి రైతు కుటుంబాల సర్వతోముఖాభివృద్ధి ప్రధాన ధ్యేయంగా పనిచేయడం ద్వారా కృష్ణా మిల్క్ యూనియన్ సర్దార్ వల్లభాయ్ పటేల్కు తగిన ఘన నివాళి అర్పిస్తోందని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి కృష్ణా మిల్క్ యూనియన్ ప్రాజెక్టు కామధేను ప్లాంటు ఆవరణలో భారతదేశ తొలి హోంమంత్రి, మాజీ ఉప ప్రధాని, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి రాష్ట్రీయ ఏక్తా దివస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం యూనియన్ అధికారులు, సిబ్బంది మరియు ఫ్యాక్టరీ సందర్శనకు వచ్చిన విద్యార్థులతో కలిసి జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన చలసాని ఆంజనేయులు దేశ సమైక్యతకు, జాతీయ ఏకత్వానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ శాశ్వత మార్గదర్శి, పాడి పరిశ్రమలో సహకార ఉద్యమానికి నాంది పలికిన మహానుభావుడు అని కొనియాడారు. సహకారంతోనే సమృద్ధి అనే సూత్రాన్ని పటిష్టంగా నమ్మిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలకు అనుగుణంగా కృష్ణా మిల్క్ యూనియన్ ముందుకు నడుస్తోందన్నారు. పాడి రైతు కుటుంబాల సర్వతోముఖాభివృద్ధి ప్రధాన ధ్యేయంగా పనిచేయటం ద్వారా కృష్ణా మిల్క్ యూనియన్ సర్దార్ వల్లభాయ్ పటేల్కు తగిన ఘన నివాళి అర్పిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ కొల్లి ఈశ్వర్బాబు, సమితి అధికారులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు కేవలం పాఠాలు చదవడమే కాకుండా దేశానికి అవసరమైన కొత్త పరిష్కారాలు ఆలోచించే సాంకేతిక సృజనకారులుగా ఎదగాలని కేఎల్ యూనివర్సిటీ అడ్మిషన్ల డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు అన్నారు. మన రాష్ట్రం అభివృద్ధికి యువత శక్తి, మేధస్సే మూలాధారమని స్పష్టం చేశారు. విజయవాడ రూరల్ మండలం నిడమానూరు సమీపంలో ఉన్న శ్రీ చైతన్య మరియు రామన్ భవన్ 3, రామన్ భవన్ 4లో కేఎల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇంటర్ విద్యార్థులకు మన దేశం, మన రాష్ట్రం, మన ఆవిష్కరణలు అనే అంశంపై కళాశాలలో ఘనంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేఎల్ యూనివర్సిటీ అడ్మిషన్ల డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇప్పటి విద్యార్థులు కేవలం పాఠాలు చదవటమే కాకుండా దేశానికి అవసరమైన కొత్త ఆవిష్కారాలు ఆలోచించి సాంకేతిక సృజనకారులుగా ఎదగాలి అని చెప్పారు. మన రాష్ట్రం అభివృద్ధికి యువత శక్తి, మేధస్సే మూలాధారమని అన్నారు. దేశం అభివృద్ధి, రాష్ట్రం పురోగతి, యువత ఆవిష్కరణాత్మక ఆలోచన ఈ 3 ఒకే దారిలో నడిస్తేనే దేశం అభివృద్ధి సాధించడంతో పాటు యువత భవితకు బంగారు బాటలు పడతాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి వస్తున్న గూగుల్ డేటా సెంటర్ లాంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ కంపెనీల్లో నిపుణులుగా విద్యార్థులను అందించడానికి, వారిని టెక్నాలజీ పరంగా సిద్ధపరచడానికి కేఎల్ యూనివర్సిటీ లాంటి ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో కేఎల్యూ విద్యార్థులు స్వయంగా రూపొందించిన సాంకేతిక ప్రాజెక్టులు, పర్యావరణ పరిరక్షణ నమూనాలు, డిజిటల్ యాప్లు, సామాజిక పరిష్కార ప్రతిపాదనల గురించి అవగాహన కల్పించారు. రీసెంట్గా మన రాష్ట్రంలోకి గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, అట్లాగే టీసీఎస్ వచ్చింది, చాలా వరకు సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయి. వీటన్నిటికీ మన గవర్నమెంట్ చేస్తున్న విస్తృతమైన ఏదైతే ఉందో టెక్నాలజీ పరంగా ఏదైతే ఉందో అవన్నీ కూడా డెవలప్ చేసే విధంగా స్టూడెంట్స్ని రాబోయే రోజుల్లో చైతన్యవంతులు చేయాలి. టెక్నాలజీ పరంగా స్ట్రాంగ్ ఉండాలి, స్కిల్ బేస్డ్ ఉండాలి. ఏదో డిగ్రీ పట్టుకొని వెళ్ళిపోదాం అన్న ఉద్దేశం కాకుండా స్టూడెంట్స్కి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్,
అంటే ఎక్కడ చదివితే ఎలా చదివితే ఇలాంటి ఆవిష్కరణలు ఎక్కడైతే ఉన్నాయో ఎలాంటి ఉద్యోగాలు తెచ్చుకోవాలి, ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలన్నీ మన రాష్ట్రానికి వస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి, మనం ఏ విధంగా ట్రైనింగ్ అవ్వాలి, ఏ విధంగా మనం 3 ఏళ్ల తర్వాత రెడీగా ఉంటే మన రాష్ట్రంలో ఉన్న కంపెనీలో మన పిల్లలే ఉద్యోగాలు తెచ్చుకొని మన దగ్గరే సెటిల్ అయితే బాగుంటుందనే ఉద్దేశం. కేఎల్ యూనివర్సిటీలో రీసెంట్గా మేము శాటిలైట్ కూడా లాంచ్ చేశారు మా పిల్లలు. అంటే ఇట్లాంటి శాటిలైట్లు ఏ విధంగా లాంచ్ చేస్తారు, ఏ టెక్నాలజీ పరంగా ఎంత స్ట్రాంగ్గా ఉంటారు, ఉద్యోగం రావాలి అంటే మంచి ప్లేస్మెంట్ రావాలంటే ఎలాంటి కోర్సులు మనం చదవాలి, ఎలాంటి మనకు స్కిల్లింగ్ అనేది ఉండాలి అనే దాని మీద ఈరోజు ఈ వేదిక శ్రీ చైతన్య కాలేజీ క్యాంపస్. గ్రాడ్యుయేషన్లో స్టూడెంట్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి అంటే వాళ్ళకి ఫౌండేషన్ లెవెల్ అనేది చాలా బేస్ దగ్గర నుంచి చాలా ఫౌండేషన్ పరంగా స్టాండర్డ్స్ అనేది మెయింటైన్ చేయగలిగే ఏకైక విద్యా సంస్థ ఏదైనా ఉంది అంటే అది శ్రీ చైతన్య విద్యా సంస్థలు. శ్రీ చైతన్య విద్యా సంస్థలు 40 సంవత్సరాల నుంచి ఏకఛత్రాధిపత్యంగా 10 లోపల కానీ 100 లోపల కానీ 1000 లోపల కానీ 5000 లోపల కానీ 10,000 లోపల కానీ ర్యాంకులు ఇంత పరంగా నేషనల్ యూనివర్సిటీస్లో ఎన్ఐటీస్లో కానీ ఐఐటీస్లో కానీ IIITస్లో కానీ అదేవిధంగా నీట్లో కానీ మెడికల్లో కానీ ఏది తీసుకున్నా కానీ మా షేర్ అనేది 40% నుంచి 45% ఉండటానికి కారణము చైతన్య పటిష్టమైన ప్రోగ్రాం, కరికులం, దానికి తగ్గట్టుగా పటిష్టమైన అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బస్సు యాత్ర చేపడుతున్నట్లు ఏఐఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి బందుల నాసర్ తెలిపారు. యువగళం పాదయాత్ర విద్యార్థులకు ఇచ్చిన అనేక హామీలు అలానే ఉన్నాయని త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,400 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లింపులు జరగలేదన్నారు. డిగ్రీ, బీటెక్ పూర్తి చేసుకున్న 10,03,600 మంది వారికి ఉద్యోగాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. వేలాది మంది విద్యార్థులు సమీకరించి బస్సు యాత్ర ద్వారా విద్యారంగ సమస్యలపై బహిరంగ సభలు, నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. కూటమి ప్రభుత్వం చేసినటువంటి విద్యార్థులకు చేసిన కుట్రల్ని వివరిస్తూ ఈరోజు చైతన్యపరుస్తూ ఉన్నాము. ప్రధానంగా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తాను అధికారంలోకి రాకముందు యువగలం పాదయాత్రలో విద్యార్థులకి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఈరోజు ఒక్కటంటే ఒక్క హామీ కూడా విద్యార్థులకు నెరవేర్చలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 6,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నాయి. ఇంతవరకు ఏ విద్యార్థికి విడుదల చేయలేదు. రాష్ట్రంలో బీటెక్లు, డిగ్రీలు, పీజీలు పూర్తి చేసుకొని 10,36,000 మంది పైగా విద్యార్థులు రోడ్ల మీద చదువుకు సర్టిఫికేట్లు లేక నిరుద్యోగులుగా తిరుగుతూ ఉన్నారు. అదేవిధంగా మేము అధికారంలోకి వస్తే మెడికల్ కళాశాలల్ని ప్రైవేటీకరణ చేయనని చెప్పావు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వం కేవలం సీట్లు మాత్రమే అమ్ముకుంది. కానీ ఈ కూటమి ప్రభుత్వం మాత్రం పూర్తిగా కళాశాలను అమ్మేస్తూ ఉంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో ఈరోజు విద్యార్థులకు పూర్తిగా ఎంబీబీఎస్ దూరం చేస్తూ ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.